సార్, హిందూ ధర్మ పరిరక్షణకై హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు స్వామీజీ. అయితే ఆయన ఇప్పుడు బీజేపీలో చేరతానంటూ ప్రకటించారు. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే స్వామీజీలు రాజకీయాల్లోకి రావడం కరెక్టా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని బట్టి స్వామీజీలు అందరూ కూడా ఆర్ఎస్ఎస్ లో భాగస్వాములు. అంచేత వాళ్ళు పోటీ చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు నిస్సంకోచంగా పోటీ చేస్తారు. అది వాళ్ళు నెగ్గుతారా అనేది తర్వాత సంగతి. ఇప్పటికే ఎంతో మంది స్వామీజీలు రాజకీయాల్లో ఉన్నారు. చెప్పాలంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఒక యోగి. మరి అటువంటిప్పుడు ఈయన రాజకీయాల్లోకి రావడంలో ఏమాత్రం తప్పు కాదు. కానీ తర్వాత అనేది అంటే ఇంకా అది కొంతకాలానికి పరిస్థితులు ఇంకా మారుతాయి. ఓకే, అంటే డెవలప్ అవుతుంది. ఒకవేళ పరిపూర్ణానంద స్వామి ఏపీ రాజకీయాల్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించగలరా? అలాగే ఏపీని డెవలప్ చేసే అంత పరిస్థితి ఉంటుందంటారా? కులాల్లో సమస్యలు వస్తాయి, కులాలు రెచ్చగొట్టినట్టు అవుతుంది. వాళ్ళు మాట్లాడేది ఒకే మతం మీద మాట్లాడతారు. మరి అప్పుడు ఏమవుతుంది? సమాజంలో కలతలు వస్తాయి. మరి అది నాకు ఇష్టం కాదు. పర్సనల్ గా చూస్తే ఒక 73 ఏళ్ల వ్యక్తిగా అది అన్ని కులాలు కూడా సమానంగా చూస్తే, నేను పరిపూర్ణానంద స్వామిని నేను రాజకీయాల్లో బీజేపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తాను అంటే అర్థం ఏంటి అక్కడ? అంటే ఇంకో పార్టీ ఇస్తే చేయరు అంటే కేవలం బీజేపీ ఎటువంటిది హిందూ పార్టీ లాంటిది. మరి దానికి ఇంకా మరి ఆయనకే కులాల నుంచి సపోర్ట్ అనేది ఉండదు. స్వామీజీలు రాజకీయాల్లోకి వస్తే ఏ విధంగా ఉంటుంది అసలు? అంటే పరిపూర్ణానంద స్వామీజీ ఆల్రెడీ ప్రకటించారు బీజేపీలో చేరతానని. చాలా బాగుంటుందండి. ఈ రోజున హిందూ సమాజం చాలా సమస్యలు ఎదుర్కొంటుంది. ఒక వాటికన్ సిటీ చేద్దామనే ఉద్దేశంతో కొన్ని వర్గాలు పనిచేస్తున్నాయి. అంచేత ఈరోజు స్వామీజీలు కాదు, హిందుస్థానీ అన్నవాడు ప్రతి ఒక్కడు కూడా రాజకీయాల్లో ప్రేరేపితం అవ్వాలి, రాజకీయాల్లోకి రావాలి. ఏంటంటే బీజేపీయే మాకు బీజేపీ వల్లే ఈ రోజున హిందూ సమాజం అన్నది బతుకుతుంది. లేకపోతే హిందూ సమాజం లేదు. మళ్ళా మరో వాటికన్ సిటీ చేస్తారు. అదండి. అంటే ఇప్పుడు స్వామీజీ అంటే హిందూ ధర్మ పరిరక్షణకై పోరాడుతున్న ఒక స్వామీజీ రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అంటే ఇప్పుడు కేవలం హిందూ ధర్మాన్ని ఇష్టపడుతున్న వారి ఓటు మాత్రమే, ఆ ఓటు బ్యాంక్ మాత్రమే స్వామీజీకి ఉంటుంది. కుల రాజకీయాలు రెచ్చగొట్టినట్టు ఉంటాయంటారా? కుల రాజకీయాలు రెచ్చగొట్టినట్టు ఉండవు. కుల రాజకీయాలు రెచ్చగొట్టవలసిన అవసరం కూడా స్వామీజీలకి లేదు. వాళ్ళకి ఉన్నదల్లా ఒకటే, ఏంటంటే మన హిందూ సమాజం మనం బాగుండాలి అన్నది. ఆ ఉద్దేశంతో మాత్రమే స్వామీజీలు రాజకీయాల్లోకి వస్తున్నారు, రావాలి కూడా. స్వామీజీలు రాజకీయాల్లోకి రావడానికి సమర్థిస్తారా? సమర్థిస్తున్నాం. ఆయన ఖచ్చితంగా రావాలి. అలాంటి వాళ్ళు 10 మందికి ఉపయోగపడతారు కాబట్టి స్వామీజీ గారు ఖచ్చితంగా వచ్చి మొత్తం అందరం కలుపుకొని పోతారండి. ఆ ఇబ్బంది ఏమీ లేదు. మత సామ్రాజ్యాలు గట్రా ఏమి జరగవు. అందరూ కలుపుకొని అందరూ సంతోషంగా ఉండాలని చేస్తున్నారు స్వామీజీ గారు. దానికి మా అందరి సపోర్ట్ ఉంటుంది. మీరు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? స్వామీజీలు రాజకీయాల్లోకి వస్తే పాలిటిక్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? చాలా బాగుంటుందండి. స్వామీజీలు వస్తేనే మంచిదమ్మా. అందరినీ కలుపుకుని వెళ్తారండి. స్వామీజీలు రావడం మంచిది. హిందూపురం నుంచి ప్రధానంగా ఎంపీ స్థానానికి ఆశిస్తున్నానంటూ కూడా ఆయన చెప్తున్నారు. అసలు స్వామీజీలు రాజకీయాల్లోకి వస్తే ఏ విధంగా ఉంటుంది? స్వామీజీలు రాజకీయానికి వస్తే వేరే విధంగా ఉంటుంది. అంచేత స్వామీజీలకే చేసుకోవాలి తప్ప రాజకీయాలకు వచ్చి ఏదో చేసేద్దామని లేదా ప్రజలకు సేవ చేద్దామని అనుకోవడం అసాధ్యం. అందుచేత దాని మనుగడ కోసం వాళ్ళ ప్రాబ్లం రాజకీయవేత్తం కోసం బతకడం అనవసరం. వాళ్ళకి స్వామీజీగా ఉంటేనే బెటర్. అంటే బీజేపీ కూడా హిందూ ధర్మాన్ని పరిరక్షణకై పోరాటం చేస్తూ ఉంటది. అలాంటి పార్టీలోనే ఈయన కూడా చేరతాను, ఎంపీగా నాకు సీట్ ఇస్తే నేను పోటీ చేస్తాను అంటున్నారు. మనం ఇంతకు ముందు కూడా ఉత్తరప్రదేశ్ లో చూసుకున్న చాలా చోట్ల స్వామీజీలు ఇలా రాజకీయాలు రావడం కొత్తేమీ కాదు. మరి స్వామీజీ వస్తే ఏపీ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటాయని మీరు అనుకోవట్లేదా? అసాధ్యం. స్వామీజీలు వచ్చినా ఏమొచ్చినా రావడం చాలా అసాధ్యం. బీజేపీ ఏదో సపోర్ట్ ఉందని స్వామీజీ గారు రావడం కూడా అదే తప్పే. అంచేత తన యొక్క తత్వం ఏంటి, దాని వ్యక్తిత్వం ఏంటి అనేది దాన్ని ఆలోచించుకోవాలి స్వామీజీ.